హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చపాతీ, చిక్కుడు గింజలకు బంగాళదుంప కూర వండాను. ఈ చిన్న టిప్‌తో చపాతీలు బాల్స్‌లో ఎలా పొంగుతాయో వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. ఇది శనగ నూనె. నేను ఒక పూట శనగ నూనె, ఒక పూట పప్పు నూనె వేస్తాను. పప్పు నూనె అంటే తెల్ల నువ్వుల నూనె. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఒక చిన్న చెక్క ముక్క లవంగం వేస్తాను. ఇది సోంపు, షాజీరా, కొంచెం జాజికాయ, జాపత్రి వేసి చేశాను. అది ఛానల్లో ఉంటుంది చూడండి. అది కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వావ్ సుజాస్ కిచెన్ మసాలా పొడి అంటే వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. అది కొంచెం అలా వేగిన తర్వాత వేసేసి వెంటనే వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కోరేసాను. దీంతో కోరేసాను, చాలా సన్నగా నీట్గా వచ్చేస్తుంది కదా, గ్రేవీ బాగుంటుంది. ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా, అలా ఉంటుంది. ఇవి కొంచెం సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా, బాగా వేగిపోతుంది. ఆయిల్లో ఒక లవంగము, ఒక చెక్క ముక్క వేసాను కదా, ఇంకా ఎక్స్ట్రాగా మనకి మసాలా పొడి వేసుకోక్కర్లేదు. రోజు రోజు అన్ని కూరలోనూ మసాలా వేయకూడదు కదా, లైట్గా మోడరేట్గా తింటేనే మంచిది హెల్త్కి. ఆయిల్ కూడా నేను అన్ని వంటల్లోనూ ఆయిల్ తక్కువే వేస్తాను. ఛానల్లో చూడండి, అన్నిట్లోనూ నేను చాలా మోడరేట్గా తక్కువనే చెప్పాలి. మనకు కావాల్సిన ఫ్యాట్స్ అన్నీ లివరే ప్రొడ్యూస్ చేస్తుంది కదా, మనం అడిషనల్గా ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. కొంచెం వేగడానికి మాత్రం వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఒక పూట వేరుశనగ నూనె, ఒక పూట తెల్ల నువ్వుల నూనె వాడతాను. ఎప్పటి నుంచో అనుకున్నాను, 2-3 ఇయర్స్ నుంచి వీడియో చేద్దామని, అస్సలు అవ్వట్లేదు నాకు. ఛానల్లో పెడతాను, తర్వాత చూడండి చూసేవాళ్ళు. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత సాల్ట్ సగమేమో ఉల్లిపాయలు వేసాను మగ్గటానికి, మిగతా సగం ఇక్కడ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఉంటుంది అందులో. ఇదేమో కసూరి మేతి సెంటర్లో ఉన్నది. అన్నీ ఇలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆయిల్లోకి బాగా దిగుతాయి. మాడిపోకూడదు, కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసిన తర్వాత అప్పుడు మనం టొమాటో వేసుకోవాలి. ఈ టొమాటోస్ ఇవన్నీ కోరేస్తాను నేను. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మళ్ళీ ఎందుకు జార్ కడుక్కోవడం అని చెప్పేసి ఇలా కూరేస్తాను. ఇదంతా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఈ టమాటాలు బాగా వేగిపోయి మగ్గిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వెజిటబుల్స్ వేసుకుందాం. ఇది అల్లం వెల్లుల్లి ముందే వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు. నేను ఈ మాటల్లో పడేసి అది వేయటం మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం వేయించేసుకుంటే దీంతో పాటు వేగిపోతుంది. ఆయిల్ అలాగ కొంచెం బయటకు వచ్చేస్తుంది కదా. ఇవి చిక్కుడు గింజలు, పచ్చి చిక్కుడు గింజలు. ఇవి ఒక రకం వస్తాయి, నవంబర్ డిసెంబర్ టైంలోనే వస్తాయి. అవి కొంచెం బంగాళదుంప ముక్కలు తొక్క గీకేసి కోసాను. అంటే ఇది కొంచెం బైండ్ అవ్వడం కోసం పొటాటో వేస్తున్నాను, బాగుంటుంది. అవి కూడా వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఇవి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సీజనల్గా ఆ సీజన్లో తిన్నామంటే మనకి బాడీకి కావాల్సినవన్నీ వస్తాయి. ఇవి తింటే ఒమేగా 3 వస్తుంది, అది తింటే ప్రోటీన్ ఉంటుంది అని కాకుండా మనం అవన్నీ చూసుకోక్కర్లేదు, నేచర్ మనకి అలాగే ఇచ్చేసింది. కాబట్టి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్, వెజిటబుల్స్ రీజనల్గా ఉంటాయి కదా, ఆ రీజియన్లో అవి తిన్నామంటే మనకి ఆ ప్రాంతంలో ఉంటాం కాబట్టి దానికి తగ్గట్టు పండిన కూరగాయలు, పళ్ళు తిన్నామంటే మనకి బాడీకి సరిపోతుంది. ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని వేరే కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకొని అవే తినాలి ఇవే తినాలి అని లేదు కదా. కొంచెం వాటర్ వేసుకోవాలి ఉడకడానికి సరిపడా. ఇది డైరెక్ట్ వేస్తున్నాను కదా కుక్కర్లో, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలి అన్నంలో, నేను చపాతీలోకి చేస్తున్నాను, మనకి ఎలా కావాలో అలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏమన్నా కావాలంటే మసాలాలు అవి ఇప్పుడు చెక్ చేసుకోవాలి, ఉప్పు కారాలు. నేను ఎక్కువ మసాలాలు కానీ ఏమీ వేయను ఎక్కువ. ఇలా అంతా దగ్గరికి తీసేసి అప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఏదైనా ఉప్పుకు తగ్గ కారం వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసామంటే కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అంటే ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా,
కాబట్టి క్వాంటిటీ వైజ్ చూస్తే ఉప్పు కారం సమానం వేయకూడదు, కానీ మనం పచ్చిమిరపకాయలు మసాలాలు వేస్తున్నాం కాబట్టి ఆ సాల్ట్కి ఆ మసాలాలు కారానికి కలిపి సరిపోతుందన్నమాట. నేను ఎప్పుడు కూరలో ఉప్పు చూడను, అలాగే దానికి తగ్గట్టు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం మసాలాలు చెక్క లవంగాలు ఉంటాయి కదా, దానికి తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది, కూర అయిపోతుంది. ఇది తీసుకొని ఒక డ్రాప్ ఆయిల్ పెట్టామంటే చపాతీలు చేయడం రాని వాళ్ళు కూడా బాగా పొంగుతాయి. నేను చేస్తే చపాతీలు పొంగవు అలా అని అనుకునే వాళ్ళకు ఇలా పెట్టేసి రౌండ్గా పెట్టామంటే చపాతీలు పొంగుతాయి బాగా. కొంచెం 2 చుక్కల నూనె అంతే, కానీ ఇలా క్లోజ్ చేసేయాలి బయటికి రాకుండా. ఇలా చేస్తుంది, ఇలా పెట్టేసుకుని హీట్ అయితే అటు ఇటు కదిలిపోతుంది కదా. ఇది బాగుంది, నేను తీసుకున్నప్పుడు 190 ఉంది. ఇది ఇప్పుడు కాస్ట్ పెరిగింది, కానీ అప్పుడు నేను తీసుకొని కూడా చాలా లేదు, 2 ఇయర్స్ అయిపోయింది. చాలా బాగుంది. అయిపోయిన తర్వాత కొంచెం తుడిచేసుకోవడమో, లేకపోతే నేనైతే ఒక గిన్నెలో వాటర్ వేసేసి కడిగేసి పెట్టేస్తాను. అది పక్కన పెట్టుకొని కొంచెం ఇలా పిండి అద్దేసుకొని వేసేసుకోవడం. ఇలా అయితే చపాతీలు బాగా పొంగుతాయి. 5 లేయర్స్ పెట్టి అవన్నీ చేయాలంటే చాలా కష్టం కదా, లేట్ అయిపోతుంది కదా. ఇలా మధ్యలో ఒక డ్రాప్ ఆయిల్ పెట్టేసుకొని చేసేసామంటే నీట్గా వచ్చేస్తుంది. మ్యాట్ కూడా సైజు పెద్దగానే ఉంది. 10-12 వరకు చపాతీలు చేసి పక్కన వేసేయచ్చు. ఒక పక్కన చేసుకొని ఒక దాని మీద ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా చపాతీలు కూడా మరీ పెద్దవి కాకుండా, చపాతీ అయినా పూరి అయినా మీడియం సైజ్ చేసుకున్నామంటే అది బాగా పొంగుతాయి, వేగుతాయి కూడాను. చపాతీ రోజు చేస్తాను కాబట్టి ఇలాగా పిండి డబ్బాలో ముంచేస్తాను, లేకపోతే విడిగా ఇలా తీసుకొని పక్కన వేసుకొని చేసుకోవాలి. అప్పుడు పిండి పాడవకుండా ఉంటుంది. నాకు ఈ పిండి ఒక 4-5 డేస్ వస్తుంది అంతే, అందుకని అందులో ముంచేస్తాను. ఇది ఇలాగా తుడిచేసుకొని పెట్టేసుకోవచ్చు, ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్లో వాటర్ వేసి కడిగేసుకోవచ్చు. అయిపోయింది, తీసేద్దాం. అప్పుడు చపాతీ వేసుకోవాలి. ఇలా లైట్గా ఇలాగా పొంగునట్టు ఉంటుంది కదా, అప్పుడు కొంచెం చేయి పెట్టి ఇలా అనొచ్చు, లేదన్నా క్లాత్ పెట్టన్నా అనొచ్చు. తర్వాత తిరగేసేసి మనం అట్లకాడతో అన్నా సరిపోతుంది. తిరిగేసిన తర్వాత ఈ చివర్లు ఉంటాయి కదా, ఎడ్జెస్లో అంటుకోదు కదా పొంగినప్పుడు, కాబట్టి ఇటు పక్కన కొంచెం నొక్కితే ప్రెస్ చేస్తే అక్కడ కూడా బాగా వేగుతుంది. ఇలా పక్కన ఒక ముక్కులోనో ఒక గిన్నె లాంటి దాంట్లో పెట్టేసుకుంటే మనకి స్టవ్ అంతా పాడైపోకుండా ఉంటుంది, ఆయిల్ అందులో వేసి పెట్టుకుంటే. చపాతీకి పైన స్పూన్లతో చుట్టూతో అట్టుకేసినట్టు వేయకూడదు. ఇలా పైన ఇలా వేసుకొని తిరగేసి మళ్ళీ పైన వేసుకోవాలి. ఇలా మనం జామ్ రాసుకుంటాం కదా, అలా రాయాలి. ఇలా నొక్కితే ఎక్కడన్నా వేగలేని చోట వేగిపోతుంది. ఇలా అనేసి ఒకసారి తిరిగేసేయాలి. తిరిగేసిన తర్వాత అప్పుడు క్లాత్ పెట్టన్నా అనొచ్చు. ఈ చివర్లు ఉన్నాయి కదా, వీటి ఇలాగా అడ్జస్ట్ ప్రెస్ చేస్తే అక్కడ వేగుతుంది, పొంగుతుంది బాగా. చపాతీలు సిమ్లో పెట్టి చేయకూడదు, వేయించకూడదు. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకుంటే బాగా పొంగుతాయి. ఇప్పుడు బాగా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. తిప్పేసి ఇటు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే లోపల పిండి ఉడుకుతుంది, వేగుతుంది. చూద్దాం. ఇది మెత్తగా ఉడికిపోయింది. పగలాలి, సీడ్ పగిలితేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. అన్నీ వాటర్ వేసాం కదా, ఎగిరిపోయాయి. కలిపేసుకొని కావాలంటే కొంచెం ఈ పొటాటోని కొంచెం ఇలా నొక్కేసామంటే గ్రేవీ బాగుంటుంది, గ్రేవీగా వస్తుంది. మెత్తగా అయిపోయింది, చూసారా, మెత్తగా వచ్చింది. ఇది ఇలాగా మనం మధ్యలో ఇది పెట్టాం కదా, పాకెట్లా వస్తుంది అన్నమాట.
మధ్యలో ఆయిల్ పెడితే ఇలా చక్కగా మెత్తగా ఉడుకుతుంది, 2 సైడ్లు బాగా వేగుతుంది. ఇది కూడా అంతే. ఓకే, ఇలా అయితే చపాతీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చక్కగా విరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.